మహిళలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని మహిళలకు రేవంత్ సర్కార్ కొత్తగా ఉచిత చీరల పథకాన్ని దసరా నుంచి ప్రారంభించనుంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఈ దసరా కానుకగా చీరలు అందించనుంది. 65 లక్షల మంది మహిళలకు చీరలు అందించనుంది. గతంలో రద్దు చేయబడిన బతుకమ్మ చీరల పథకం స్థానంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఏటా 2 చీరలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కోసం 318 కోట్ల రూపాయలు కేటాయించింది. ఏప్రిల్ 2025లో చీరల తయారీ ప్రారంభమైంది. గతంలో సిరిసిల్లలోనే ప్రధానంగా చీరల తయారీ జరిగేది. అయితే ఈసారి సిరిసిల్లతో పాటు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని మరో 11 ప్రాంతాలకు చెందిన కార్మికులకు కూడా ఆర్డర్లు ఇచ్చారు. రేటికి ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా చీరల పథకం ప్రవేశపెట్టబోతున్నారు. దీనికోసం కూడా ఇప్పటికే ఇటు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మేజర్ గా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు దసరా కానుకగా ఈ ఉచిత చీరలు కూడా ఇవ్వనున్నారు. 2 చీరలను ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది మహిళలకు దసరా చీరలకు సర్కార్ నిధులు కూడా విడుదల చేసింది. దాదాపు 318 కోట్లు నిధులు కేటాయించగా ఏప్రిల్ నెలలోనే ఈ చీరల తయారీ ప్రారంభమైంది. అంటే ఇటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలోని చీరల తయారీదారులకు కూడా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఇటు పంపిణీ కూడా రంగం కూడా సిద్ధం చేస్తున్నారు. మరి రాబోయే దసరా కానుకగా ఈ చీరలను స్వయం సహాయక సంఘాల మహిళలకు కూడా ఇవ్వనున్నారు. మరి ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున ఇవ్వనున్నారు. అంటే సాధారణంగా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మరి దసరా పండుగ కంటే ముందు బతుకమ్మ పండుగ వస్తుంది. మరి బతుకమ్మ పండుగ సందర్భంగా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా గతంలో చీరలు ఇచ్చారు కేసీఆర్ గవర్నమెంట్ లో. మరి అప్పుడు చాలా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి. అంటే నాసి రకంగా చీరలు తయారు చేశారు. మరి ఆ చీరలు కూడా కొంతమంది మహిళలు బహిరంగానే తగలబెట్టినటువంటి పరిస్థితి. అంటే గతంలో వాళ్ళ కూతుర్లకు, కోడళ్లకు చీరలు ఇస్తే ఎలా కట్టుకుంటారంటూ కూడా కొంతమంది మహిళలు ఆరోపణ చేశారు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. కాబట్టి మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్కీమ్ కూడా నిలిపేశారు. మరి గత బతుకమ్మ పండుగ కూడా చీరలు ఇవ్వలేదు. కాబట్టి ఈసారి పగడ్బందీగా మరి స్వయం సహాయక సంఘాల మహిళలకు మాత్రమే ఈ చీరలు ఇవ్వాలి. మరి అందులో కూడా చాలా క్వాలిటీగా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. మరి అందులో భాగంగానే దాదాపు 65 లక్షల మంది మహిళలకు కూడా దసరా కానుకగా ఈ చీరలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో దాదాపు గతంలో రద్దు చేయబడినటువంటి బతుకమ్మ చీరల పథకం స్థానంలో ఎస్హెచ్జి మహిళలకు కూడా ఏటా 2 చీరలు కూడా అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ పథకం కోసం ఇప్పటికే 318 కోట్లు కేటాయించగా మరి ఏప్రిల్ నెలలోనే ఈ చీరల ఆర్డర్ తయారు కూడా ప్రారంభమైంది. గత 3 నెలల వ్యవధిలోనే దాదాపు 1,25 లక్షల మీటర్లతో 20 లక్షల చీరలు కూడా తయారీ దాదాపు పూర్తయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అంటే దాదాపుగా ఇటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో కూడా చీరల తయారీదారులకు కూడా ఆర్డర్స్ ఇచ్చారు. మరి మరో 40 లక్షల చీరల తయారీ ప్రక్రియ కూడా చురుగ్గా కొనసాగుతుంది. కాబట్టి మరి మొత్తం 4,55 మీటర్ల 60 లక్షల చీరల తయారీని కూడా 6 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని కూడా చేనేత ఇటు జౌళి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మరి గతంలో సిరిసిల్లలోనే ప్రధానంగా చీరల తయారీ జరిగేది. మరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి నేతగాదారులకు కూడా ఈ యొక్క చీరలకు సంబంధించిన ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈసారి సిరిసిల్లతో పాటు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ జిల్లాలోని మరో 11 ప్రాంతాలకు చెందిన కార్మికులకు ఈ ఆర్డర్స్ కూడా ఇవ్వనున్నారు. కాబట్టి అన్ని జిల్లాలకు కూడా సమన్వయం చేయాలనే ఉద్దేశంతో మరి అందరికి కూడా ఉపాధి కల్పించాలి, అందరికి కూడా సమన్వయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్డర్స్ అంటే ఒక సిరిసిల్ల జిల్లాతోనే సరిపెట్టకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో వ్యాప్తంగా ఇటు మంచిర్యాల కానీ, వరంగల్, హన్మకొండ వ్యాప్తంగా కూడా కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్రంలో మొత్తం 131 పరస్పర సహకార సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. దాంతో పాటు 56 చిన్న తరహా పరిశ్రమల యూనిట్లు కూడా కింద పనులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఈ రకంగా అన్ని కోణాల్లో కూడా ఆలోచించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని మరి ఈ ఇయర్ మొత్తం కూడా ఉపాధి కల్పించే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఇటు నిధులు కూడా రిలీజ్ చేశారు. దాదాపు 318 కోట్లు కూడా కేటాయించారు. మరి 3 విడతలు కూడా ఈ చెల్లింపులు అయితే చేస్తున్నారు. ఇప్పటికే
సగం తయారు కూడా జరిగిపోయింది. మరి ఇంకో 3 నెలల్లో దసరా పండుగ రాబోతుంది కాబట్టి మరి దసరా పండుగ సందర్భంగా ఈ చీరలు పంపించే ఉన్నారు. మరి ఈసారి మాత్రం స్వయం సహాయక మహిళలకు మాత్రమే 2 చీరలు ఉన్నారు. అంటే కంపల్సరిగా ఈ యొక్క స్వయం సహాయక సంఘాల్లో మహిళలు సభ్యులుగా ఉండాలి. మరి వారికి మాత్రమే ఈ యొక్క దసరా కానుకగా మరి రేవంత్ సర్కార్ 2 చీరలు ఇవ్వనున్నారు. మరి అందులో కూడా క్వాలిటీ చీరలు ఇస్తామని చెప్పారు. మరి ఈ చీరల తయారీ ద్వారా దాదాపు 10,000 మంది కార్మికులు కూడా ఉపాధి కూడా లభించింది. మరి ఒక్కొక్క కార్మికుడు నెలకు సుమారుగా 25,000 నుంచి వేతనం పొందుతున్నారు. మరి ఇది చేనేత కార్మికులు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మరి చెల్లింపులు కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. ఇప్పటికే సగం చెల్లింపులు కూడా చేశామని చెప్తున్నారు. ఇప్పటికే ఇటు చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్య నిపుణులతో కూడా చర్చించారు. మరి ఆమె తుది డిజైన్ కూడా రూపొందించాలని తెలుస్తుంది. మరి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆమోదం తెలిపారు. మరి దాదాపు 60,000 లోపు మహిళలకు కూడా మరి 6 మీటర్ల పొడవు గల పాలిస్టర్ చీరలు, 60,000 దాటిన వారికి 9.5 మీటర్ల పొడవు గల పాలికా చీరలు కూడా అందిస్తున్నారు. మరి ఇవి కూడా క్వాలిటీగా చేయాలని కూడా ఉద్దేశం ఉంది. మరి ఎందుకంటే మహిళలు కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. మరి చూసాం మనం గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మరి నాసిరకమైన చీరలు ఇవ్వడంతో మరి వాటిని బహిరంగానే తగలబెట్టి కేసీఆర్ పై కూడా మరి విమర్శలు కూడా చేసిన సందర్భం ఉంది కాబట్టి మరి వాటిని పునరావృతం కాకుండా మరి ఈసారి మాత్రం రేవంత్ సర్కార్ చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. మరి స్వయం సహాయక మహిళలకు క్వాలిటీ చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మరి దసరా పండుగ సందర్భంగా ఈ యొక్క చీరలు ఉన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 45 లక్షలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 15 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు కూడా ఈ చీరలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. మరి దీనికి సంబంధించి కూడా నిత్యం పనులను కూడా ఇటు జౌళి శాఖ కమిషనర్ కూడా పర్యవేక్షిస్తున్నారు. మరి ఎక్కడ ఏ మాత్రం లోటుపాటు కాకుండా చర్యలు తీసుకుంది కూడా చర్యలు అయితే తీసుకుంటారు. ఇక దసరా పండుగ నాటికి చీరలను పంపిణీ చేసే విధంగా సతీష్ అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు గతంలో ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ పండుగ ముందు చీరల పంపిణీ జరిగేది. మరి ఈ సంవత్సరం నుంచి దసరా పండుగ ముందు చీరల పంపిణీ జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలా ఉండే అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే మీరు అన్నట్టుగా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో దసరా పండుగ కంటే ముందు బతుకమ్మ పండుగ వస్తుంది. అంటే 2 డేస్ మాత్రం వ్యవధి ఉంటుంది. అంటే దసరా పండుగ ముందు బతుకమ్మ పండుగ వస్తుంది. మరి 9 రోజుల పాటు కూడా ఇటు బతుకమ్మ పండుగకు సంబంధించి కూడా కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి మరి ఒక్కొక్క రోజు బతుకమ్మను కూడా పేర్చి మహిళలంతా కూడా బతుకమ్మ పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి సందర్భంగా ఇటు బతుకమ్మకు దసరాకు మధ్య ఒక్క రోజు మాత్రమే వెళుతుంటది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ లోపిస్తే మాత్రం మహిళలకు సంతృప్తిగా ఉంటుందనే ఉద్దేశంతోనే మరి మహిళలకు బతుకమ్మ పండుగ ఎంతగా పూలు పూజిస్తారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ లోపే అందించాలని కూడా చర్యలు తీసుకుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి లోటుపాటు జరగకుండా మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొన్ని తప్పిదాలు జరిగాయి. మరి ఎక్కువగా సిరిసిల్లకు మాత్రమే గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్డర్స్ కూడా ఇచ్చిన నేపథ్యంలో కొంతవరకు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క బతుకమ్మ చీరల నేపథ్యంలో నిధులు కూడా దుర్వినియోగమైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం అలాంటి తప్పులు పునరావృతం కాకుండా పకడ్బందీగా రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకుంటుంది. మరి మహిళలకు బతుకమ్మ పండుగకు అదేవిధంగా దసరా పండుగ నేపథ్యంలో మరి బుద్ధిగా ఇస్తే ఎలా ఉంటుందనిపై కూడా చర్యలు కూడా చెబుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు సగం ఆర్డర్స్ కూడా ఇచ్చారు. మరి ఇప్పటికే ఈ ప్రాసెస్ అంతా కూడా వేగవంతంగా పూర్తవుతుంది. మేబీ బతుకమ్మ పండుగ రోజే ఈ యొక్క చీరల పంపిణీ అంటే ఒక రోజు ముందుగానే చేస్తే బాగుంటుందనే ఉద్దేశం కూడా రాష్ట్ర గవర్నమెంట్ కు ఉంది. ఎందుకంటే జనరల్ గా బతుకమ్మ పండుగ రోజు, పెద్ద బతుకమ్మ పండుగ రోజు మహిళలంతా కూడా కొత్త చీరలు కట్టుకొని ఎక్కువగా బతుకమ్మ ఆడతారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో దసరా పండుగ కంటే ఇటు బతుకమ్మ పండుగ ఒక రోజు ముందుగా ఈ చీరలు ఇస్తే ఎలా ఉంటుందనిపై కూడా చర్చ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకుంటారు కాబట్టి మరి దసరా పండుగ నేపథ్యంలో ఈ యొక్క బతుకమ్మ చీరలు పంపిణీ కూడా రాష్ట్ర సర్కార్ ముందస్తుగా చర్యలు అయితే తీసుకుంటుంది. అనుష అయితే సతీష్ మనం చూసుకున్నట్టయితే గతంలో సిరిసిల్లలోనే ప్రధానంగా చీరల తయారు జరిగేది. అయితే ఈసారి సిరిసిల్లతో పాటు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి ఇట్లా పలు జిల్లాల ప్రాంతాలకు చెందిన కార్మికులకు, నేతన్నలకు కూడా ఉపాధి కల్పించడం జరిగింది. అంటే దీన్ని ఉపాధి కింద చూడొచ్చా? ఉపాధి కల్పించారనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే గతంలో ఈ చీరలకు సంబంధించిన ఆర్డర్స్ అన్ని కూడా సిరిసిల్ల ఈ సంబంధించిన నేత కార్మికులకు మాత్రమే ఇచ్చారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇక ఉమ్మడి జిల్లాలకు ఇటు కరీంనగర్ గాని, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు ఇస్తే మాత్రం మరి అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నేత కార్మికులు ఉపాధి కల్పించినట్టు అవుతుంది. మేజర్ ఏంటంటే ఇప్పటికే ఇటు అప్పుల్లో కూడుకుపోయింది చేనేత జౌళి శాఖ కూడా. మరి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా మనం చూసాం చేనేత కార్మికులు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా కొంతమంది ఉపాధి దొరకక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలో వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఒక సిరిసిల్లకు మాత్రమే ఈ ఆర్డర్స్ ఇవ్వకుండా మిగతా జిల్లాలకు ఇటు కరీంనగర్ గాని, ఆదిలాబాద్, వరంగల్,
జిల్లాలకు కూడా చీరల తయారీదారులకు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి పెద్ద ఎత్తున కూడా ఇచ్చారు. వాళ్ళ చెల్లింపులు కూడా దాదాపు సగం కంటే ఎక్కువ కూడా చేశారు. కాబట్టి ఈ రకంగా మొత్తం సీజన్ అంతా కూడా అంటే 1 year పూర్తిగా వీళ్ళకు పని దొరుకుతుంది. మరి చేనేత కార్మికులు ఉపాధి కలుగుతున్నప్పుడు వారికి కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు కూడా అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి చేనేత కార్మికుల ఆత్మహత్యలు కూడా చెక్ పెట్టినట్టు అవుతుందన్న ఉద్దేశంతో మరి ఒక చేనేత సంబంధించిన కార్మికులు కూడా ఉపాధి నిమిత్తమే అన్ని జిల్లాలకు అంటే ఉమ్మడి 10 జిల్లాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే మరి ఈసారి ఓన్లీ సిరిసిల్లకు మాత్రమే ఈ యొక్క చేనేతి చీరల తయారీకి ఇవ్వకుండా అన్ని జిల్లాలకు కూడా ఇవ్వడం జరిగింది అనుష. మరి దీనికి సంబంధించి కూడా చర్యలు కూడా చేపడుతున్నాం. మరి దీనికి సంబంధించి చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇది మాత్రం ఇటు చేనేత కార్మికులు కూడా కొంతవరకు సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మొత్తం సంవత్సరం పొడవునా పని దొరుకుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి ఇటువైపు గవర్నమెంట్ కూడా ఇటు జౌళి శాఖ నుంచి కూడా చెల్లింపులు కూడా త్వరగా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా జరుగుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తలేదు. కాబట్టి మరి ఇది మాత్రం చేనేత కార్మికులు కూడా కొంతవరకు సంతోషం వ్యక్తం చేస్తారు. మరోవైపు ఇటు మహిళలకు కూడా మరి బతుకమ్మ చీరలు అంటేనే చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే కొత్త పండుగ రోజు చీరలు వస్తున్న నేపథ్యంలో మరి ఈసారి క్వాలిటీ చీరలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. కాబట్టి మరి చూడాలి మరి దీనిపై ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఏం చెప్తారో. మరి విమర్శలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి విమర్శలకు చెక్ పెట్టడంలో భాగంగానే ఈసారి చాలా క్వాలిటీ చీరలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఇందులో ఓన్లీ అంటే గతంలో రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇచ్చారంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది పైగా మహిళలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి మాత్రం అలా కాకుండా ఓన్లీ స్వయం సహాయక సంఘాల మహిళలకు మాత్రమే ఈ చీరలు మాత్రం ఇవ్వనున్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించి చర్యలు కూడా త్వరగా చేపడుతున్నారు. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ.